పార్టీల నుంచి ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. హ్మ్. వాస్తవాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అయితే చాలా సందర్భాల్లో అధికార పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఒకటే. అధికార పార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటిది ఏంది? ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ సర్వే చేపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటెలిజెన్స్ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి ఏవైతే సర్వే రిపోర్ట్ ఉందో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆయన భయపడిపోయి అభ్యర్థులందరినీ కొత్త వాళ్ళని తీసుకోవడము, పాత వాళ్ళని జరపడం అనేది అర్థంలోనే అర్థమైపోతుంది ఆయన ఓడిపోవడానికి సిద్ధమైనట్టు. హ్మ్. ప్రజలు వ్యతిరేకత ఎంత ఉందో ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆయనకు అర్థమైంది 50 నుంచి 60 స్థానాలకు ఏం రావు అని. వాళ్ళ రిపోర్ట్ ప్రకారమే 105 నుంచి 110 వరకు ప్రతిపక్షమైనటువంటి టీడీపీ పార్టీకి, జనసేన, బీజేపీ పార్టీకి రావడం 100% ఖాయం. దాంట్లో సందేహం లేదు. హ్మ్. ఇక భారతీయ జనతా పార్టీ ఏదైతే అడుగుతున్నటువంటి స్థానాల్లో చూసుకుంటా ఉంటే మీరు ఈ 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో ఉమ్మడి మొత్తం కూటమిలో వస్తున్నటువంటి 10 మేము అసెంబ్లీ స్థానాలు అడుగుతా ఉన్నాము. 7-8 ఎంపీ స్థానాలు అడుగుతా ఉన్నాం. అందులో అనకాపల్లి, రాజమండ్రి, అరకు, నరసరావుపేట, రాజమండ్రి, తిరుపతి, హిందూపురం ఈ స్థానాలంతా కూడా పూర్తిగా విజయ అవకాశం ఉన్నటువంటి స్థానాలను కూడా మేము కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ కలయికతో ఈ ఎంపీ స్థానాలు 7 స్థానాలు గెలుస్తున్నాం. దాంట్లో సందేహం లేదు. అలాగే ఎమ్మెల్యే స్థానాలైనటువంటి పి గన్నవరం గాని, కైకలూరు గాని, విజయవాడ వెస్ట్ గాని, తర్వాత మైలవరం గాని, గుంటూరు వెస్ట్ గాని, శ్రీకాళహస్తి, కదిరి, హ్మ్. ధర్మవరము, బద్వేలు, రాజంపేట ఈ ఉన్నటువంటి మేము అడుగుతున్నటువంటి 10 స్థానాల్లో కూడా అత్యధికంగా మా భారతీయ జనతా పార్టీ, టీడీపీ మరియు జనసేన కూటమితోని 100% గెలిచడానికి అవకాశాలు ఉన్నాయి. గెలుస్తున్నాం. హ్మ్. ఇప్పుడున్న అధికార పార్టీ ఒకటే భయం. ఏం భయం అంటే చాలా రోజులు మొన్నటిదాకా ఒకటే అన్నారు, పొత్తు కుదరలేదు, బీజేపీ ఉంటుందా లేదా, బీజేపీ ఇంకా దగ్గర రానియలేదు, వాళ్ళు అట్లా అన్నారు, గేట్ ఎక్కనియలేదు, ఢిల్లీ కాలు పెట్టనీయలేదు, చేయబెట్టలేదు అని రకరకాల ప్రయత్నాలు చేసింది వైసీపీ. ఏమని? విడిపోతే ఆనందిద్దాము, విడిపోతే మనం అది ఇచ్చేసే మనం గెలుపు అనే లక్ష్యానికి జర దూరం తీసుకొద్దామనే ప్రయత్నాలు చేసిర్రు. కానీ అది కుదరలేదు. వైసీపీ చేసినటువంటి ఆగడాలు ఏవి కూడా సాధ్యం కాకుండా 3 పార్టీలు ఒక్కటై రాక్షస పాలన మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.